ఆ హైటెక్ ల్యాండ్ విషయం ఏమైందిరా? అన్నా వాడు పెండింగ్ పెడుతున్నాడను. దాన్ని త్వరగా ముగించి రిజిస్టర్ చేయడానికి కుదరలేదా? పాటిల్ గడు కొద్దిగా నకరాలు చేస్తున్నాడన్నా. నిన్ననే వాడికి వార్నింగ్ ఇచ్చొచ్చాను. అయ్యా, ఇదే టైంలో నాగాకి సీలికి పడ్డం లేదు. ఇద్దరు తన్నుకొచ్చేస్తున్నారా? వాళ్ళు ఇద్దరు కానీ నా దగ్గర ఉంటే. టెన్షన్ పడకనా, నేనున్నాను కదా అని పాటిని డిసైడ్ చేసుకురామన్నాను. గేట్ సౌండ్ అయింది, వెళ్ళి చూసొస్తాను. రండ్రా. అటలండ్రా. అన్నా, లోకి బ్రదర్స్ అటాక్ చేశారనా? మన వాళ్ళని కొడుతున్నారనా? వదలను అన్నా, టెన్షన్ పడకనా, మేము ఉన్నాం కదా. అన్నా, టెన్షన్ పడకనా. అన్నా, మా వాళ్ళని లోపలికి నా కొడుకులు. మాట వినన్నా, నువ్వు పైకెళ్ళు. రండిరా మీకు తమ్ముంటే. రేయ్, మీరు ఇటెళ్ళండ్రా. నువ్వు అటెల్రా. లేరా? రేయ్, అటున్నారా? పదండి. జాగ్రత్త. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, నువ్వు వెళ్ళనా. మేము ఉన్నా కదా, నేను చూసుకుంటా. ఎక్కడ్రా సీను? నాగా తెలీదు. తెలీదా? తెలీదు. వాడిని అడగండి రా. తెలీదు. తెలీదా? నాకు తెలీదని చెప్పాను. తెలియదు. తెలీదా? చెత్త నా కొడుక. తెలీదా? తెలీదు. చెప్పావు కదా. చెప్పను. చిల్లర నా కొడుకల్లారా, సీను నాగా ఎక్కడున్నారో నాకు తెలుసు. వాడినెందుకు నా షూట్ చేశారు? నీకు శాంపిల్ చూపించాలి కదరా, అందుకే. చెప్పరా? చెప్పు. చెప్పనరా, నువ్వు 100 సార్లు అడిగినా చెప్పను. అలాగా? భలే నిజాయితీ గల కుక్కరా. ఒప్పుకున్నాను రా. పదండ్రా. మన అడ్డాక, అది మా అంకుల్ అడ్డాకి వచ్చి అటాక్ చేస్తారా? ఎంత ధైర్యం ఉండాలా నా కొడుకులకి? మన డానీని, మన పున్నయ్యని ఇద్దరిని చంపేశారు. అంకుల్, ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు అనండి, ఆ నా కొడుకుల్ని లేపేస్తాం. అంకుల్, నేను ఆ రోజు మీకు చెప్పాను, ఆ లోకి గాడిని ప్రదీప్ గాడిని లేపేస్తానని. కానీ మీరు వాళ్ళని చేస్తారు, బచ్చాగాళ్ళు చెత్త నా కొడుకులని లోపలించారు. ఇప్పుడు చూడండి, వాళ్ళు మనల్ని ఎంత ఇరకాటంలో పెట్టారు. అవును, మిస్టేక్ నాదే. గోరుతో పోయేదాన్ని గొడ్డలు దాకా తెచ్చుకున్నాను. అంకుల్, మీరెందుకు అలా ఆలోచిస్తారు? అనండి, వాళ్ళ తలకాయలు తీసేస్తాం. అలా కాదురా, అలా కాదు. ఆ చెత్త నా కొడుకులు, వాళ్ళు చెత్త నా కొడుకులరా. వాళ్ల మీద తొందరపాటు నిర్ణయం పనికిరాదు. ఎలాంటి తొందర వద్దు. ఏం మాట్లాడుతున్నారు అంకుల్ మీరు? వాళ్ళని చూస్తే పెద్ద గుండాల్లాగా మన అడ్డాకి వచ్చి మన వాళ్ళని చంపేసెళ్లారు. మీరు మాత్రం ధర్మరాజులాగా అలాగే ఉంటారు. మీరిద్దరూ నాకు కావాలరా, నాకు కావాలి. మీ ఇద్దరిలో ఎవరికైనా ఏమైనా జరిగితే నేను తట్టుకోలేనురా. అంకుల్, మీరేం భయపడకండి, మాకేం కాదు అంకుల్. అంకుల్, ఒక పని చేద్దాం. నేను ఒక్కడనే వెళ్తాను. మీరనుకున్నట్టుగా నాకేమన్నా అయితే మాత్రం మీతో నాగా ఉంటాడు. రే సీను, నువ్వు వెళ్ళొద్దురా, నువ్వాగు, నే వెళ్తాను. చూడనాగా, ఇన్ని రోజులు నేను అంకుల్తోనే కదా ఉన్నాను. ఒకవేళ నాకు ఇప్పుడేమన్నా అయిందనుకో, అప్పుడు నువ్వు అంకుల్తోనే ఉండొచ్చు కదా. అదేరా నేను చెప్పేది. ఇన్ని రోజుల నుంచి నువ్వు అంకుల్తోనే ఉన్నావు. నేను నిన్న మొన్నొచ్చాను.
నాకేమైనా పర్వాలేదు. గుర్తుపెట్టుకో, నువ్వు లేకపోతే అంకుల్ తట్టుకోలేడు. ఏయ్! రేయ్! థు, ఏం మాట్లాడతారు మీరు? వీడొక పక్క చేస్తానంటాడు, వాడొక పక్క చేస్తానంటాడు. ఎవరు చనిపోయినా పర్వాలేదంట. రేయ్! ఇప్పుడు మనం వాడి మీద పగ తెచ్చుకోవాలి, అంతే కదా? ఒక పని చేద్దాం, మీరిద్దరూ వెళ్ళిపోండి. మన గ్యాంగుని తీసుకెళ్ళండి, ఆ వెధవల్ని ముక్కలు ముక్కలుగా నరకండి. అంకుల్, అయితే మేము ఇప్పుడే వెళ్తాం. ఇప్పుడే అన్ని రెడీ చేసుకొని అక్కడికి వెళ్ళి వాణ్ణి అటాక్ చేస్తాం. రేయ్, ఈరోజు వద్దురా. వాడు ఈరోజు ఇంట్లో అమ్మవారి హోమం చేస్తున్నాడు. జనాలందరూ అక్కడే ఉంటారు. రేపెళ్దాం. నువ్వు చెప్పినట్టే చేస్తాం అంకుల్. ఏయ్, అక్కడ మందు పెట్టాను, పండి వెళ్ళి మందేసుకొని పడుకుందాం. రండి, మన ముగ్గురు మందు కొట్టి చాలా రోజులైంది. రండిరా, రండి.